హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాసు ఫ్యాషన్స్. ఈ వీడియోలో మనం అందమైన చేతులు అంటే పర్ఫెక్ట్గా కొలతలతో ఎవరైనా బిగినర్స్ కూడా కట్ చేసుకునే విధంగా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. 4 పొరలు తీసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్నట్లు నేను పొడవు వచ్చేసి 7 ఇంచెస్ తీసుకున్నాను. ఇది నార్మల్ హైట్ అన్నమాట, నార్మల్ పొడవు. ఎల్బో స్లీవ్స్ కావాలంటే మీరు ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు, మీ మెజర్మెంట్ తగ్గట్టు తీసుకోవచ్చు. ఇక్కడైతే నార్మల్ స్లీవ్స్ 7 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకున్నాను. ఇలాగ వేరే ఎడ్జ్ దగ్గర కూడా 7 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి పాయింట్. ఎందుకంటే ఇలాగ మార్క్ చేసుకోవడం వల్ల లైన్ స్ట్రైట్ గా వస్తుంది అనమాట. ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. జనరల్ గా క్యాప్ హైట్ అనేది ఒక ఫార్ములా ఉంటుంది. చెస్ట్ లూజ్ అంటే మనం లూజింగ్ తో కలిపి ఎంత తీసుకుంటామో అంత లూజ్ తీసుకుని దానికి 12తో డివైడ్ చేయాలి. చేసిన తర్వాత నేనైతే ఇక్కడ 36 చెస్ట్ లూజ్ తీసుకున్నాను. దాన్ని 12తో డివైడ్ చేస్తే వచ్చింది 3 ఇంచెస్ వచ్చింది. దానికి 6 ఇంచ్ కలపాలి. కలిపితే 3.5 ఇంచెస్ అవుతుంది. సో ఇక్కడ 3.5 ఇంచెస్ దగ్గర ఇలాగ మార్క్ చేసుకోవాలి. పైన మార్క్ చేసుకున్న లైన్ నుండి పై వైపుకి అనమాట. ఇది క్యాప్ హైట్ కోసం అన్నమాట. ఇది ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్ ని యూజ్ చేసి మనం ఎలా తీసుకుందామో చూద్దాం. మెజర్మెంట్స్ ఆర్మ్ హోల్ రౌండ్ ఉంటుంది కదా, అంటే చంక లూజ్ ఉంటుంది. అది నాకు 15 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ దానిలో సగం 7.5 ఇంచెస్ అవుతుంది. ఇక్కడ చూపిస్తున్నట్లు స్టార్టింగ్ పాయింట్ లో పెట్టుకొని టేప్ ఈ లైన్ ఉంది కదా, ఆ లైన్ పైన కరెక్ట్ గా 7.5 ఇంచెస్ ఎక్కడైతే వచ్చిందో అక్కడ మార్క్ చేసుకోవాలి. అంటే క్యాప్ హైట్ లైన్ పైన 7.5 ఇంచెస్ ఎలా వస్తే అక్కడ మార్క్ చేసుకోవాలి. ఇలా క్రాస్ గా టేప్ పెట్టి ఇప్పుడు ఈ మార్క్ దగ్గర వరకు ఇలాగా ఒక స్ట్రైట్ గా లైన్ డ్రా చేసుకోవాలి. ఈ లైన్ ని కరెక్ట్ గా 3 సమాన భాగాలుగా విడదీసుకోవాలి. సో అది ఎలాగంటే ఇలాగ టేప్ యూజ్ చేసి, దీనికి ఏ కొలతలు ఏమీ అవసరం లేదు. టేప్ ని ఇలాగ 3 మడతలు వచ్చేలాగా సమానంగా వచ్చేలాగా ఇలా మడత పెట్టాలి. కరెక్ట్ గా మడత పెట్టాలి. ఇదైతే పెట్టిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్లు పాయింట్ మార్క్ చేసుకోవాలి. ఈ లైన్ పైన ఇలా ఫస్ట్ ఒక పాయింట్ మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ టేప్ ఇలాగ తీసి సెకండ్ పాయింట్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్ గా 2 పాయింట్స్ వచ్చాయి. ఈ లైన్ కరెక్ట్ గా 3 సమాన భాగాలుగా డివైడ్ అయింది. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఉంది కదా, పై వైపుకు ఉన్న పాయింట్, ఆ పాయింట్ కి పై వైపు 6 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. బాగా క్లియర్ గా చూడండి. ఇక్కడ తర్వాత సెకండ్ పాయింట్ ఉంది కదా, దానికి పై వైపు 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. కింద వైపుకేమో 6 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు 6 ఇంచ్ 1/2 ఇంచ్ ఉన్నాయి కదా ఈ మార్కింగ్స్, ఆ మార్కింగ్స్ కలుపుతూ ఇలాగా కర్వ్ డ్రా చేసుకోవాలి. చేత్తో ఇలా ఫ్రీ హ్యాండ్ తో మార్క్ చేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్ కి అనమాట. ఇప్పుడు కింద వైపుకు ఉంది కదా, అది ఫ్రంట్ పార్ట్ కి. అది ఎప్పుడు కూడా పైన 6 ఇంచ్ మార్క్ ఉంది కదా, ఆ మార్క్ దగ్గర నుంచి మొదలు పెట్టి ఈ మార్క్ కలుపుతూ ఇలాగ డ్రా చేసుకోవాలి. కర్వ్ అనమాట, ఎస్ షేప్ లాగా వస్తుంది. నెక్స్ట్ సీమ్ ఎలిమెంట్స్ అంటే ఖర్చుల కోసం 1.5 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ నేను డ్రెస్ కి ఎంత తీసుకుంటే ఇక్కడ కూడా అంతే తీసుకోవాలి ఖర్చులు. నెక్స్ట్ ఆర్మ్ లూజ్, కింద లూజ్ వచ్చేసి 12 ఇంచెస్ ఉంది. టోటల్ రౌండ్ 12లో సగం 6 ఇంచెస్ అవుతుంది. సో 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇది 2 హ్యాండ్స్ కలిపి కట్ చేస్తున్నాను. సో 4 లేయర్స్ కాబట్టి 6 ఇంచ్ దగ్గర ఇలాగ మార్క్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీనికి కూడా ఖర్చుల కోసం 1.5 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ పాయింట్స్ 2 కలుపుతూ ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఈ లైన్ దగ్గర కటింగ్ వస్తుంది. నెక్స్ట్ లోపల ఇప్పుడు డ్రా చేస్తున్న లైన్ దగ్గర స్టిచ్ వస్తుంది అనమాట, ఫైనల్ స్టిచ్ అనమాట. ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా బ్యాక్ పోర్షన్ కి మనం ఎలా అయితే పైన డ్రా చేసుకున్నామో కర్వ్, అది కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కి డ్రా చేసుకున్న లోతు కట్ చేసుకోకూడదు. ఎందుకంటే మనకి ఇక్కడ 4 లేయర్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు 2 పొరలు ఇలాగ విడదీసి ఆ 2 పొరలను మాత్రమే కట్ చేసుకోవాలి. అలా కట్ చేయడం వల్ల ఫ్రంట్ పార్ట్ లోతు కట్ చేసినట్లు అవుతుంది. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ 2 చేతులకి ఒక్కొక్క చేతికి ఒక్కొక్కటే వస్తుంది కదా, ఇలాగ 2 పొరలు మాత్రమే కట్ చేయాలి. ఇలా స్టార్టింగ్ దగ్గర ఇలా చిన్న కట్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ కట్ మనకి కుట్టేటప్పుడు బాడీకి అటాచ్ చేసేటప్పుడు షోల్డర్ లైన్ దగ్గర రావాలి కరెక్ట్ గా. నెక్స్ట్ ఇక్కడ ఖర్చు ఎక్కడైతే వస్తుందో కుట్టు, అక్కడ కూడా కట్ పెట్టుకోవాలి. మనకి ఈజీగా ఉంటుంది కుట్టేటప్పుడు. ఇది విడదీస్తే ఇలా ఉంటుంది అనమాట హ్యాండ్. ఇప్పుడు కూడా ఇది బిగినర్స్ అంటే అసలు షేప్ కట్ చేయడం రాని వాళ్ళకి కూడా పర్ఫెక్ట్ గా పక్కా కొలతలతో ఇలాగ కట్ చేసుకుంటే అసలు ముడతలు లేకుండా చాలా పర్ఫెక్ట్ గా కుదురుతుంది. ఇక్కడ కుట్టేటప్పుడు ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్ ఇలాగా ఒకే వైపుకి వచ్చేలాగా కుట్టాలి.
అర్థమవుతుంది కదా. నెక్స్ట్ ఫైనల్ గా కుట్టిన తర్వాత ఇలా ఉంటుంది, చూసారా ముడతలు లేకుండా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్